డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారు, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన 12వ భాగం 23/7/25. పంచతంత్రం. పాములు చీమలు పుట్టని అప్పు అడగటంతో ఈ కథ మొదలు. చీమలు పెట్టిన పాముల పుట్టను చీమలు మళ్ళీ ఆక్రమించుకోవాలనుకొని సుబ్బన్న నాగలక్ష్మి అనే నాగదంపతులు బుస్సు మనడంతో కనీసం పుట్టని అప్పుగానైనా ఇవ్వండి అని అడుగుతారు. అప్పుల ముప్పుని వివరిస్తూ సుబ్బన్న అప్పారావు యొక్క రుణానంద లహరిని వినిపిస్తారు. నీతి కథలకు ప్రామాణిక గ్రంథం పంచతంత్రం. పంచతంత్ర కథలకున్న ప్రచారం ప్రపంచంలో దేనికి లేదు. పంచతంత్రం బహుభారతీయ భాషల్లోనికే కాక పాశ్చాత్య భాషల్లోని కూడా అనువదింపబడి ప్రపంచ కథా సాహిత్యంలో విశిష్ట స్థానం వహించింది. సర్వమానవులకు అవశ్య పఠనీయ గ్రంథం. గీర్వాణ భాషలో రచితమై ప్రపంచ భాషలోకి పరివర్తనం చెందిన గ్రంథాలలో బైబిల్ తర్వాత పంచతంత్రమని, భారతీయ భాషలలో 15, ఇతర ఆసియా భాషల్లో 2, యూరోపియన్ భాషల్లో 22 అనువాదాలు దీనికి ఉన్నాయని తెలుసు. పంచతంత్రం అంటే కార్యాలోచన. పంచతంత్రం అంటే 5 సంఖ్యలు గల కార్యాలోచన. ప్రపంచతంత్రం అంటే ప్రపంచంలోని కార్యాలోచన సప్తమీ విభక్తి. క్రీస్తు శకం 300-500 మధ్య పంచతంత్రాన్ని రచించిన విష్ణు శర్మ కథల ద్వారా సుదర్శన రాజు గారి కుమారులకు నీతి శాస్త్రంతో పాటు లౌకిక నీతి శాస్త్రం కూడా బోధించారు. నక్కజిత్తులు, కొంగజపం, పిల్లి, శీలం, సింహపు టీవి, కోతి చేష్టలు ఇలాంటి జంతు స్వభావాలు కలిగిన మానవులు లేకపోతే ఆయా మానవ స్వభావాల మానవ పాత్రల చేత కాక సహజ జంతు స్వభావాల చేతని విమర్శిస్తూ సందర్భానుసారంగా దుస్వభావులకు తగిన బుద్ధి చెబుతూ వారిని సద్వర్తనులుగా చేయటమే పంచతంత్ర లక్ష్యం. అందు జాతి మత కుల శాఖావర్గ పోరాటాలకు తావుడు లేదు. అర్థం కాని తాత్విక చర్యకు అసలే చోట్లేదు. కీర్తికాంక్షకు కక్కుర్తికి పడి కిరీటదారులకు అంకితమిచ్చింది కూడా కాదు. ఒక జాతివి కాదు, ఒక కులానికి చెందినవి కావు. ఇది నాది, ఇది నీది, మనందరి. ఈ కథని తెలుగులో అనేకులు అనువదించారు. పరవస్తు చెన్నయ్యసూరి, కందుకూరి పంచతంత్ర కథలు అందించారు. విశ్వాత్మల నరసింహమూర్తి, కొసనం మహేశ్వరరావు, జేవి సుబ్బారావు, రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారి కథలు జన ఆమోదం పొందాయి. సచిత్ర పంచతంత్ర రచనలు చాలా వచ్చి రేవళ్ళ సూర్యనారాయణమూర్తి, శ్రీ విశ్వనాథం గారి పంచతంత్ర కథలు ఆసక్తికరమైన రచనలే. పురాణ పండ రంగనాథ్ గారి బాలానంద పంచతంత్రం రమణీయ రచన. రచనా శైలి కథనంలో కొత్త రుణం కనిపిస్తుంది. వేజండ్ల సాంబశివరావు గారి సాంబు పంచతంత్రం బాలల ఆసక్తి చోరక. ఈ నీతి కథలో జీవన సత్యాలు పశుపక్షాసుల ముఖంగా సూటిగా ఉంటాయి. ప్రజా జీవితంలోకి చొచ్చుకుపోతాయి. స్పష్టంగా, సరళంగా, సంక్షిప్తంగా ఉంటాయి.
మానవ జీవితానికి నిసర్గ వ్యాఖ్యాన, పంచతంత్ర హితోపదేశ కథలు ఇంకా ఎందరో రాస్తూనే ఉన్నారు. ఎన్నోసార్లు పునర్నిర్మితం అవుతూనే ఉన్నాయి, అజరామరంగా నిలిచి ఉన్నాయి. పంచతంత్రం ప్రపంచతంత్రం. జంతువుల మీద, పిట్టల మీద పెట్టి నీతి కథలు చెప్పడం పంచతంత్రంలో కనబడుతుంది. రుణానందలహరి అనే అప్పుల ప్రపంచతంత్రం చెప్పటానికి రమణ ఈ టెక్నిక్ వాడుకున్నారు. మనుషుల కథనే చీమల మీద, పాముల మీద పెట్టి చెప్పారు. చీమల సింహాద్రి చెప్తున్న కథని ఆ దారిన పోతున్న బాతువి సుబ్బన్నకి దూరంగా ఆగి ఒక నవ్వు నవ్వి, ఈ సింహాద్రి గారు మన కథలని మనుషుల మీద అల్లి తమాషాగా చెబుతున్నారు అంటుంది. అది రమణ మార్కు టెక్నిక్. పంచతంత్ర రచనా పద్ధతిలో శీర్షికలు, పేర్లు పెట్టడమే కాక కథనంలో, సంభాషణలు ప్యారడీ చేస్తారు రమణ. సుబ్బన్న, నాగలక్ష్మి, నాగదంపతులు చరచర వస్తున్నారు కుసాబుసామంటూ. సుబ్బన్న నాగలక్ష్మి దోబూతులాడుతోంది. సుబ్బన్న నాగలక్ష్మి బుసలాడుకోవడం, దోబూతులాడటం, బుసలాడుకో. అంతసేపు పడగెత్తి కూర్చుంటే ఎలా బెణుకుతుంది. లేనిపోని ఈ కోతలు, అబద్ధాలు ఎక్కడ నేర్చారు? క్రితం జన్మలో మనిషిలా పుట్టారా ఏమిటి? కొంపదీసి అంటనే అప్పు దొరుకుతుందన్న ఊహతో గాలి పుట్టలు కట్టుకోవడం చాలా పొరపాటు అన్నాడు సుబ్బ. మనుషులైతే కొంపదీసి గాలి మేడలు, మరి చీమలు పుట్టలు, గాలి పుట్టలు అంతం సబబేగా. పాము కోటికి పడగెత్తి పుట్టింది, పాము బుస్సురని ఎట్టోర్చింది, రెక్కాడితే కాని డొక్కాడని వాళ్ళమంటుంది కాకి. నువ్వు పోయి పిల్లలకు మేత పట్టకుండా కాకమ్మ కబుర్లెవుది అంటాడు. ప్రాచీన సాహిత్యాన్ని చదవటమే కాదు, జీర్ణం చేసుకొని వంట బట్టించుకున్న రమణ ఒక్కోసారి సాంప్రదాయక రచనా పద్ధతిని ప్యారడీ చేసి అవహేళన చేస్తారు. అది విక్రింత, తిరస్కారం కాదు, బహుశా వల్లమాలిన అభిమానం. అసలు రుణానందలహరికి పెట్టిన మరో పేరు అప్పు కవియం అన్న టైటిలే ప్రసిద్ధ ఛందో గ్రంథం అప్ప కవీయానికి పేరు. ఇక అందులో కనబడే శీర్షికలు, ఉపశీర్షికలు ప్రాచీన కావ్యాల్లో కవులు పెట్టే శీర్షికలకు పేరు. అప్పారావు రుణ హృదయము వివరించుట, ప్రమాదము తప్పిన ప్రకారం, సీమా పాముల సంవాద ప్రకారం, బాతు పరిహసించుట, భవిష్య జాతక కథలు, వారే వీరు లేక పరివర్తనం, వచ్చినవాడు అప్పారావు, వచ్చినవాడు ఫల్గుణుడు, అవశ్యము గెలుతు మనంగరాదు అన్న భారత పద్యంలోని పాదానికి పేరు. బుక్ చేసిన సీటు మా జీవితం, వడ్డించిన విస్తరి మీ జీవితం మన శ్రీశ్రీకి పేరు. తెలుగు సాహిత్యంలోని ప్యారడీని విస్తృతంగా పరిశీలించి శ్రీ నిత్యానందరావు తన గ్రంథంలో రమణ గారి అప్పారావు గురించి సరదాగా చెప్పి, గురజాడ గిరీశం, పానుగంటి జంఘాల శాస్త్రి, మణిమాణిక్యం కాంతంలాగా ముళ్ళపూడి సృష్టించిన అప్పారావు కూడా ఒక సజీవ పాత్ర. అప్పారావు జీవించిన రుణానందలహరి పుస్తకం చదివి నిద్రపోగాలి రాత్రి కళల్లోకి వచ్చి హలో ఓ హై ఉందా అంటూ అప్పు అడిగే ఘనుడు అప్పు. ఈ రుణల కథల సంకలనం పేరు రుణ ఆనందలహరి అనే అప్పు కవి పుస్తకం పేరులోనే ప్యారడి. రుణానందలహరి అనగానే ఆదిశంకరుల శివానంద లహరి జ్ఞాపకం. అప్పు కవీయం అనగానే ప్రఖ్యాత ఛందో గ్రంథం అప్ప కవీయం గుర్తుగా. పుస్తకం పేరులోనే కాక కథల శీర్షికలు, ఉపశీర్షికలు, పదాలు, పదబంధాలు, నుడికారాలు, సామెతలు, కథాకల్పనలోను రమణ ప్యారడీని ప్రయోజనాత్మకంగా ప్రయోగించి ప్రమోదాన్ని కూర్చ. ప్రాచీన ప్రబద్ధ శైలిని, రచనా పద్ధతిని హాస్య ధోరణిలో అనుకరించి పోతన భాగవత పద్యాలను
రుణానికి అన్వయిస్తూ చెప్తారు రమణ. ఎవనిచే జనించు జగమెవ్వరి లోపల నుండు లీనమై అనేదాని ఎవ్వనిచే జనించు రుణమెవ్వని అని మొదలుపెట్టి అడిగిన వెంటనే ఇవ్వననకుండా ఇవ్వటానికి మళ్ళీ మళ్ళీ తిప్పించుకోకుండా ఇచ్చి మళ్ళా అడగకుండా ఉండే ఆ రుణాత్ముడి కోసం ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు. కావ్య లక్షణాలు ఒక్కడైన సస్యంతాన్ని మర్చిపోలేదు. రుణ రుస్వాదికి వాది రుణ తరుణ వందన సహస్రం వాచని గ్రంథానికి శ్రీకారం చుట్టారు. భద్రాచల రాముణ్ణి దాశరథి కరుణాపయోనిధి అని ప్రార్థించే అప్పులిచ్చే మహానుభావుడు రుణదాశరథి రుణాపయోనిధి అనడం అసమంజసం కాదు. పదాన్ని వెలవడంలో కొత్త పదబంధాన్ని సృష్టించడంలో వినూత్నతను సాధించి ఇది అప్పు కవీయం కనుక అప్పుకు సంబంధించిన నుడికారాలు ప్రయోగించారు రమ. సామెతల వాచ్యార్థంలో సాభిప్రాయంగా ప్రయోగించి చీమంతి ఆడచీమ, చీమంతుడు మగచీమ, చీమాభా చీమల జనాభా, జనసమూహాన్ని జనాభా అన్నట్టుగా చీమల సమూహాన్ని చీమాభా అనొచ్చు. మనిషికి నూకలు చెల్లాయన్న, మరి గుర్రానికైతే గడ్డి పలకలు చెల్లాయి అనాలి. అప్పుడిక కథ చెప్తూ చిన్నపిల్లలు పాఠాన్ని బట్టి పెట్టే విధానాన్ని ప్యారడీ చేయిస్తా. పూర్వం అప్పుడని ఒక్కడుండెను. చిన్నపిల్లలు దగ్గరగా చదువుతుంటే వాక్యాంతాలను దీర్ఘంగా పలకటం సహజం. పిల్లలు సంభాషణలు పలికే విధానంలో కూడా వైవిధ్యం ఉంది. ఆ చదివే తీరును అనుసరిస్తారు. రమణ హాస్యస్ఫోరకంగా రమణ కథావస్తువు కథనం ఏదో ఆకాశంలో విహరిస్తూ చుట్టుపక్కల జరుగుతున్న సహజమైన సంఘటనలని సహజంగా వర్ణిస్తూ ప్రబంధ కథా సరణిని ప్యారడీ చేస్తూ రుణదత్తుని రాశారు. మరికొన్ని పదబంధాలు టోకరాసురుడు, టోకరాస్యుడు, సంసారపక్షంగా టెలిగ్రామ్య భాష, సెగ్జయిట్మెంటల్ గొల్లపూడి వారి అప్పారావుని అనుకరిస్తూ ఆంధ్రజ్యోతి వారపత్రిక 3/3/89 శరశ్చంద్ర ఆయన ఒక కథ రాశారు. అప్పారావు అప్పు తీసుకొని ఫిబ్రవరి 30న ఇస్తానని చెప్పి బుకాయిస్తారు. వర్ణనలు, వాక్య నిర్మాణ శైలిలో రమణని సమర్థవంతంగా అనుకరించాడు శరశ్చంద్ర. ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమాలో కూడా అప్పు తీర్చడానికి 30వ తారీఖు వాయిదా వేయటం మనకు తెలుసు. విక్రమార్కుడి మార్కు సింహాసనం, సినీ విక్రమార్క సింహాసనాన్ని అధిష్ఠించాలని ఉపక్రమించిన వాడు వరహాల రావు. సినిమాలో అవకాశం సంపాదించడం అతడి జీవిత ధ్యేయం. ఆ ధ్యేయం ఒకటే సినిమా రంగ ప్రవేశానికి అతడికి ఉన్న అర్హత. అది కాక అరజను నాటకాలు వేసిన అనుభవం కూడా ఉంది. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకునే అమాయకత్వం. కానీ సినీ రంగంలో నెట్టుకు రాగల లౌక్యం లేకపోవడం, నిజ జీవితంలో నటించకటం రాకపోవడం, నిజాయితీగా నిజాన్ని ఒప్పుకోవటం లాంటి అనర్హతలు అతనిలో చాలా ఉన్నాయి. ఓ తమాషా సంఘటనతో నవల ప్రారంభం. రంగస్థలం మొవ్వారం టెంట్ సినిమా హాల్. తెర మీద నడుస్తున్న నటుడు హఠాత్తుగా కాలు తొట్టుబడి తెరలోంచి ఊడి డబేలు నేల టిక్కెట్టు జనాభా మధ్య పట్టం అందులో ప్రత్యేక. ఆ గమ్మత్తు అంతటితో ఆగల, ఇంకా సాగుతుంది. మన మాట కాదు, మన భాష కాదనిపిస్తుంది. అసలాడు మడిది కాదు కూడా, భీమ బొమ్మ మరి. అందులోనే ఉంటేనే ఊసులు షోగ్గా ఉంటాయి. ఊడి పడితే ఇంకేటుంటది. పాణమా పాడా అంటాడొక మొసలయ్య. ఆన్ని ముట్టుకునే బులోడా సినిమా వెళ్తే కరెంటుకిస్తాడు అన్నాడెవడో. పడ్డవాడు చెడ్డవాడు కాడు కదా. వర్ధమాన నటుడు పేరు శ్రీకుమార్. సరే, సినిమా తెరలోంచి ఊడిపడ్డ హీరో
మళ్ళీ ఫిలింలోకి వెళ్ళిపోవాలి. కానీ ఎలా? దానికేముంది, సినిమా మళ్ళీ వస్తే సరి. ఆయన గూడిపోయిన చోట ఖాళీ ఉంటుందిగా, అది రాగానే గబుక్కున ఎక్కిపోతారు అంతే. సినిమాలు అలాగే తీస్తారులే. మహాబలిపురంలో షూటింగ్ తీసి స్టూడియోలో యాక్టర్లని మళ్ళీ వేరే షూటింగ్ తీసి ఆనక రెండూ కలిపేస్తా. ఉందిలే పద్ధతి అన్నాడు రాజు మళ్ళీ గంభీరంగా. చివరికి మళ్ళీ సినిమా వేశారు. తెర మీద మబ్బలు, డేరా అవతల మబ్బులు కూడా ఉరుముతున్నాయి. గాలి రివ్వున వీస్తోంది. శ్రీకుమార్ స్టేజ్ మీద రెడీగా నిలుతున్నాడు. రాజు ముత్యం ఓ పక్క నిలబడ్డా. తెర మీద శ్రీకుమార్ నటించిన ఖాళీ చోటు వచ్చేసింది. బయట పెద్ద పిడుగు పడింది. ఆ హడావిలో శ్రీకుమార్ తెర మీద ఖాళీలోకి దూకేశాడు. ముత్యం రాజా అతన్ని అందులో తోసేసి చేతులు దులుపుకి చక్కా వచ్చి యథాస్థానంలో కూర్చాడు. తెరలోంచి నటుడు దారి పడటం ఓ తమాషా ఇది. మళ్ళీ అదే సీను వేసి ఆ ఖాళీ చోటులోకి అతన్ని ఎక్కించడం ఇంకో తమాషా. బహుశా అలాంటి ఫ్యాంటసీ తెలుగు సాహిత్యంలో ఎవరు తేడా. సాధారణంగా సినిమాల్లో హీరో హీరోయిన్ ఎవరో పాడుతూ ఆడుతూ ఉంటే వాళ్లలో తమని ఊహించుకొని ఊహల్లోకి వెళ్ళిపోతారు. కానీ శివ చిత్రంలో హీరోయిన్ సినిమా జరుగుతుంటే తాను పైకి నడిచి వెళ్ళి తెర మీదకి వెళ్ళి వాళ్లతో పాటు కలిసి నాట్యం చేస్తారు. ఇది ఊహే. సినిమాల్లో చేరాలని రాజు సైకిల్ అమ్మేసి కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళారు. ప్రథమ సోపానంలోనే పాము దెబ్బ తిన్నారు. పెట్టి పోగొట్టుకొని నరసన్న సినిమా కథలు చెప్పి తోకరా ఇచ్చే పెట్టి పుచ్చుకు గుడాయించారు. ఆ తర్వాత బైరాగి సినిమా జగత్తులో గమ్మత్తు మాయలు చెప్పి అక్కడ నీలాంటి అమాయకుడు పనికి రాడు అని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. చివరికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో 2వ నంబర్ ప్లాట్ఫామ్ మీద దిగారు. కానీ స్టూడియో గేటు దాటడానికే చాలా తంటాడు పడ్డాడు రాజు. ఎక్స్ట్రా వేషాలేసే లక్ష్మీ నరసుతో పరిచయం. అతని నిజాయితీకి అమాయకత్వానికి ముగ్ధురాలై మంచేరా సెడేరా అతన్ని నమ్ముకొని ఈ నేలని బతకదలుచుకొని చివరికి నరసు తండ్రి సుబ్బన్న సినిమా ఛాన్స్ ఇచ్చేవరకు రాజు అనేక తంటాలు పడ్డాడు. ఆ కథా పరంపరే విక్రమార్కు సింహాస్. ప్రపంచతంత్రం 5000 సంవత్సరాల క్రితం విష్ణు శర్మ సుదర్శన మహారాజు పుత్రులకు పంచతంత్రం కథలు చెప్పారు. అలాంటివే ప్రపంచతంత్రం కథలు బోధించాడు ముళ్ళపూడి. రైలులో రాజుకు పరిచయమైన నరసన్న చెప్పే పద్ధతి, ఫ్లాష్ బ్యాక్ కథలో కథ రావడం, ఉపకథలు శీర్షికలుండడం, రచనా పద్ధతి, కథనం అంతా పంచతంత్ర రచనా పద్ధతికి డైరెక్ట్ ప్యారడీ. పంచతంత్రంలో లాగానే ఈ ప్రపంచతంత్రంలో 5 భాగాలు. 1 నోటితో మెచ్చుకుంటుండు, నొసలుతో వెక్కిరించి ఆత్మగౌరవం నిలుపుకుంటూ పబ్బం గడుపు. 2 నోట నొసట కూడా దారుణంగా మెచ్చేసుకోవడం. 3 ద్వికరణ శుద్ధిగా నోట నొసట కూడా అసహించుకొని ఆ సంగతి చెప్ప. 4 మనస వాచ ఒక రకంగా, క్రియ మరొక రకంగా. 100 ముఖాలు గల టోకరా కళలు కూలంకషంగా వంట పట్టించుకొని జీవితానికి పట్టించి కథ నడపడు. శ్రీకరంబును తారల కాకరంబును పేదలకు భీకరంబునకు బొంబాయి నగరం బొండు గలదు అని సంప్రదాయ పద్ధతిలో నరసన్న చెప్పటం మొదలువే. హెవీ తెలుగు. రమణలాగానే రాజుకి హెవీ తెలుగు అంతగా ఇష్టం ఉండదు. మాస్టారు, మామూలుగా తెలుగులో చెప్పలేరా అండి అన్నాడు రాజు. నరసన్న 3 కథలు చెప్పి ప్రథమ సోప. ఓ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇంట్లో ఒక గదిలో ఉంటున్నారు. నరసన్న
ఆ ఇంటాయన గారి కారు డ్రైవర్ రుమాల్ సింగ్, దర్వాన్ జమాల్, గుమాస్తా పెరుమాల్, సెక్రటరీలు పరమానంద రామ్లాల్ ఫ్రెండ్లైపోయారు. షీలాదేవి అని ఇంకో వంటావిడ కూడా. ఆవిడ ఇంగ్లాండ్ రిటర్న్. ఇంగ్లీష్లో వంటలు స్పెషలైజ్ చేసిన ఆవిడ. ఈ పనివాళ్ళు 6 ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళూరు గురించి ఒకే ఊరు, వాళ్ళ 6 ఒకటే ఊరు. అందులో 3 చుట్టాలు కూడా. కాస్త పొలం పుట్ల ఇల్లు వాకిలి ఉన్న. సినిమాల్లో చేరాలని మద్రాసు వచ్చారు. అడగాల్సిన వాళ్ళందరినీ ముఖాముఖి అడిగేసి లేదనిపించుకొని ఆఖరు ఈస దగ్గర చేరి అవకాశం దొరికినప్పుడు ఈయన దగ్గర అవకాశం దొరికినప్పుడల్లా దారుణంగా నటించి తమ ప్రతిభను చూపించేస్తున్నా. అన్నం తింటున్నా, కారులో వెళ్తున్నా, ఇంట్లో కూర్చున్నా, ఏదో ఒక సుముహూర్తంలో ఆ నిర్మాత తమ ప్రతిభను గుర్తి ఓ రోజున గభీమని బుక్ చేస్తాడని వాళ్ళ ఆశ. నరసన్న ఈ కథ చెప్పి ఆ ఇంట్లో జమాల్, రుమాల్, పెరుమాళ్ అనుకో తెలివితేటలు నేర్పు గమనించావా? వాళ్ళు ఏనాటికైనా చిన్న వేషమైనా సాధిస్తే అది ఈ నేర్పు వల్ల వచ్చిన ఫలితమే అవుతుంది. నీకు అంతటి దారుణమైన తెలివితేటలున్నాయా? వరహాలరాజు ఇంత బ్రహ్మాండమైన ఊహ నీకు తట్టుతుందా భావి హీరో అని ప్రశ్నించి, లేదు తట్టదన్నారు. వినయ భయ సంభ్రమాశ్చర్య చెగుతుడు. అయితే లాభం లేదు, రైలు దిగి ఇంటికి వెళ్ళిపో తక్షణం. వడివేలు కదా, వడివేలు రైల్వే గుమాస్. ప్యాసులు అవి దొరుకుతాయి. నాటకాల్లో దారుణంగా నటిస్తుంటే చూసి అతని స్నేహితులంతా మద్రాసు పోయి సినిమాల్లో చేరి పోరా బాబూ అనుకోండి. అందుకని నెల్లాడు సెలవు పెట్టి పెళ్ళానికి నచ్చజెప్పి ప్యాసు పుస్తకు రైలెక్కి. ఎదుటి సీట్లో డైరెక్టర్ ఉన్నాడు ఒకడు. తక్షణం పురాణం విప్పేసి తన కథ చెప్పేసి దారి పొడుగున నవరసాలు, ముఖ్యంగా హాస్యం అభినయించి అవతల పారేశాడు వడివే. మీరే నాకు దిక్కన్నారు. లాభం లేదప్ప, నా దగ్గర క్యూర్లో 100 మంది ఉన్నారు అన్న. వడివేలు పట్టు వదల. మహోద్రేకంగా జీవితం గురించి, కళ గురించి, ట్రాజడీ, కామెడీ అంటూ బోల్డ్ అభిప్రాయాలు ప్రకటిస్తూ ఎంతో నటించాడు ఎన్నో యాంగిల్స్లో. అయినా లాభం లేదన్నాడు డైరెక్టర్. మీరు ఛాన్స్ ఇచ్చేదా అన్నం తిన చచ్చినా సరే అన్నాడు బెదిరి. లేదా రైలు దూకేస్తా, నా సూట్ కేసులో 10,000 రూపాయలున్నాయి, డబ్బు కాజేయటం కోసం మీరే నన్ను రైల్లోంచి తోసేశారనుకుంటారందరూ అని బెదిరి. నిజానికి పెట్టెలో రూపాయలు లేవు, 2 వీసల పత్రికలున్నాయి పాదం. డైరెక్టర్ హడలిపోయి ఛాన్స్ ఇస్తానని మాట. నరసన్న ఈ కథ వరహాలరాజు, నీకు ఆ ధైర్యం ఉందా? కనీసం అలా నీకు ఆ ఉపాయం తట్టి ఉండేదా అన్న. రాజు తల అడ్డంగా తిప్పాడు. అయితే లాభం లేదన్నాడు నరస. తర్వాత టోకరోపాక్ష. టోకరాజుడి గురించి తెలుసుకునే ముందు అసలు టోకరా అంటే ఏమిటో తెలుసు. టోకరా అంటే చెడ్డ పనేం కాదు. అవసరాన్ని బట్టి ఆ మహావిద్యను వాడితే తప్పు లేదు. వారిజాక్షులందు వైవాహికాలను అబద్ధం ఆడటానికి లైసెన్స్ ఇచ్చిన ఛాన్సులున్నాయి. నిజానికి నరసన్న టోకరోపాఖ్యానం అనే కథ చెప్పలా, ప్రాక్టికల్గా చేసి చూపించారు. రైలాగ్గానే కాస్త టిఫను, కాఫీ, ఓ పెట్టి సిగరెట్లు పట్టురా అని రాజును పురమాయించారు. రాజు దిగి వెళ్ళి పలహారం కట్టెక్కి వచ్చేది నరసన్న గుడాయించేది. రాజు తాలూకు పెట్టె పుచ్చుకొని అదే టోకరోపాఖ్యానం అంటే అన్నాడు. ఎదుటి సీట్లోని రైల్వే బైరా. రాజుకు టోకరా కథలు చెబుతూ టోపీ పని వేసి మస్కా కొట్టేశాడు నరసన్. అయితే రాజు పెట్టెను తీసుకొని తన పెట్టెను వదిలాడు. దాంట్లో 2 వీసల న్యూస్ పేపర్, 2-3 ఖాళీ సీసాలు తప్ప ఏం లేవు. కానీ రాజు పెట్టె నిండా ఫిలిం స్టోరీ, డైలాగులు, స్టిల్స్, సినిమాటోగ్రఫీ, అన్నిటికన్నా ముఖ్యం 3000 సాంగ్స్ కొన్ని.
ఏడ్చేసి నవ్వేసి ఏడ్చేవి నవ్వేవి గోల పాటలు పాడేవి నేపథ్య పాటలు అన్నీ హోల్ మొత్తం 3000 అన్నీ పూర్తయిపోయాయి. కానీ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క స్టార్ అడ్రస్ అడుగుతూ రాసి జవాబు తెప్పించి పోగేసిన 150 అడ్రస్సులు కూడా పోయాయి. బాధపడ్డాడు రాజు. ఏబిసిడీల వంతుగా అందరి అడ్రస్సులు చెబుతూ నా మానిన గాయాలు మరచిన ఆశయాలు రేపకు నాయన అన్న బైరాగి బాధగా తలవంచు. బైరాగి చెప్పిన కథ. పళ్ళ దుకాణం నడిపిన దిలీప్ కుమార్, లైట్ బాయ్గా ప్రవేశించిన రాజకపూర్, తారాపధాన్ బ్రహ్మాండమైన కీర్తిగా ప్రతిష్టలు ఆర్జించారు. వీళ్ళకి తెలివితేటలు ప్లస్ అదృష్టం కలిసి వచ్చాయి. కొత్త తెలివితేటలతో ఛాన్సులు సంపాదించిన సూరదాస్ కథ చెప్పడం మొదలెట్టాడు బైరా. సూరదాస్ బొంబాయిలో ఇంగ్లీష్ హోటళ్ళు వెయిటర్. రోజు ఆ హోటల్ కాఫీ తాగడానికి వచ్చే లాలారాం అనే డిస్ట్రిబ్యూటర్ కొడుకుతో పరిచయం చేసుకొని కాఫీ అడిగిన 30 నిమిషాల కల్లా కలిపి తెచ్చి పావలా తిప్పిస్తే రూపాయితో సలాం పెట్టి సకల మర్యాదలు చేయటం మొదలు పెట్టారు. లాభం. లాలారాం కొడుకు ఆనంద పారవశ్యంతో ఏం కావాలి కోరుకోమనగానే సినిమా ఛాన్స్ అడిగి పారేశాడు సూరదాస్. సినిమా వాళ్ళ అలవాటు ప్రకారం అతడు రేపులా మాపులా అని కొన్నాడు. చివరికి ఓ రోజు తండ్రి దగ్గరకి తీసుకెళ్ళాడు. యాక్టింగా రాయడమా, ఫోటోగ్రఫీయా, డైరెక్షన, ఎందులో కావాలి ఛాన్స్ అని అడిగాడు లాలా. ఫలానా దాంట్లో కావాలి అడిగితే అయ్యో అందులో ఖాళీ లేదని చెప్పి తప్పించుకుంటారని ప్లాన్. అది పసిగట్టిన సూరదాస్ ఏదైనా సరే అన్నీ లాగించేయగలను అన్నాడు. ఆ తెలివికి మురిసిపోయాడు లాలా. కొత్త వాడవి కాబట్టి కొన్నాళ్ళు కథలు, డైలాగులు, పాటలు రాయను. రామాయణం చదివారా అన్న లాలారాం ప్రశ్నకి సూరదాస్ విన్నానండి, చిన్నప్పుడు మా బామ్మ కథంతా చెప్పేసింది, ఆమెకి ఇక చదవటం ఎందుకని ఒరిజినల్ చదవలేదండి. వాల్మీకి రాసినవి ఇంకేమైనా చదివారా? ఏవో చాలా చదివా, గుర్తులేదు. పర్వాలేదు, మీరు ఇప్పుడు సినిమా రైటర్ అవుతారు. జాగ్రత్తగా ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వండి. హింట్ రామాయణం ఎండింగులో ఏమవుతుంది? సీత దొరుకుతుందా అడిగాడు లాలా. ఏం చెప్పగలమని ఇలా హఠాత్తుగా అడిగితే స్క్రిప్ట్ని బట్టి ఉంటుంది అన్న. మన సినిమాలో కథలు, మాటలు, పాటలు రాయటానికి ఎక్స్పీరియన్స్, ప్రతిభా, పాండిత్యాలు అవసరం లేదని, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా రాసేయగలని, అసలు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఈజీగా టేకప్ చెయ్యగల మాటలు, పాటలు రాయడమేనని రమణ చాలా చోట్ల వ్యంగ్యంగా చెప్పారు. రామాయణం ఎండింగ్ స్క్రిప్ట్ని బట్టి ఉంటుందని చెప్పగల రచయితలు ఉన్నారు. అందుకే తెలుగు సినిమా కథలు, మాటలు ఎంత వైభవంగా ఉంటాయని రమణ ఓ చురుక్కు వేశారు. ఒక్కొక్క జపాన్ చిత్రాన్ని లేక ఇటాలియన్ చిత్రాన్ని ఎన్ని ఇండియన్ ఫిల్ములకి వాడొచ్చు అడిగాడు లాల. కనీసం 6 కథల్లోకి లాక్కు రావచ్చండి అన్న. అలాంటి మేధాపరమైన సమాధానం వినేసరికి లాలారాం ఆనందం పట్టలేక తక్షణ సూరదాసు రైటర్గా బుక్ చేసేశారు. వినావా, అంతటి నేర్పుగా చాకచక్యంగా మాట్లాడి నువ్వు మాట నిలబెట్టగలవా? రామాయణం ఎందు ముందస్తుగా చెప్పలేమన్న నగ్న సత్యం నీకు తట్టి ఉండేదా అన్నాడు రైల్వే బైర. రాజు అడ్డంగా తల ఊపారు. ఇంకా మద్రాసు చేరకుండానే సినిమా పేరు చెప్పి టోకరా కథలు కూడా 3 విన్నా. పాపం రాజు శరీరంగం ఇంత డేంజరస్ అనుకోవాలి. నీరసంగా ఓ నిద్రపోయి లేచి గూడూరు స్టేషన్లో 2 మాత్రలు ఇడ్డని కషాయం కాఫీ చెవి
వచ్చి కూర్చున్నాడు రాజు బైరాగి. సొంత డబ్బా సొంత డబ్బా కథ బైరాగి సొంతం కాదు, ఎవరో ఎవరికి చెప్పగా ఇప్పుడు విన్న రామచామి అనే అతను సినిమాలో వేషం చేద్దామని మద్రాసు వచ్చి నటనలో, డైరెక్షన్లో, ఫోటోగ్రఫీలో, కథ మాట రాయటంలో ఏ శాఖలో అవకాశం కలిసి రాల. మ్యూజిక్ డైరెక్టర్ కోసం ట్రై చెయ్యి, అది సులభం కూడా. కిటుకులు 4 తప్పున తెలుసుకొని అవి ఇవి కాపీ కొట్టి కాలక్షేపం చెయ్యదు. కాస్త పేరొచ్చి గొప్పవాడయ్యేసరి సంగీతం కూడా చచ్చినట్టు వచ్చేస్తుంది అని చెప్పాడు సలహా స్నేహితుడు. 25 సెంట్లు తెగనం ఒకళ్ళిద్దరు జతగాళ్లతో కలిసి చిన్న ఫిలిం కంపెనీ లేపారు. ఆర్భాటం చూసి మరో పెద్ద మనిషి ఫిలిం డైరెక్టర్గా వచ్చి చేరాడు. రామచామికి వణకడం నేర్పాడు ఒకడు. ఆ వణకడాన్ని సంగీతపు గమకంగా మార్చాడు, నేర్పాడు మరొకడు. రాగాల పేర్లన్నీ రాసి బట్టి పట్టించాడు ఇంకో. వాయిద్యాల పేర్లు, వాటి తప్పుళ్ళు గుర్తులు చేయజెప్పు. హిందీ, అమెరికన్, లాటిన్ రికార్డుల తర్జుమా చేయటం సులువు బులుబులు బోధించాడు. ఇలా వర్తక రహస్యాలు బాగా నేర్చుకొని ఆ తర్వాత సంగీతం కూడా కొంత నేర్చుకున్నాడు. రామచామి అంటే రామస్వామి అని. రామచామిది భారీ విగ్రహం. పొద్దున్నే ముస్తాబై శిష్య బృందాన్ని వెంటేసుకొని నాలుగైదు కంపెనీలకు వెళ్ళేవాడు. కుశలం అడిగే నెపం ఆ శిష్య బృందం చేసే హడావుడికి అంతా మర్యాద చేశారు, ఛాన్సులు ఇచ్చేవారు. 6 నెలలు తిరిగేసరికి రామసాన్ పెద్ద సైజు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి ఆ సరికి అతను చాలా కష్టపడి సాధన చేసి నిజంగానే సంగీతం నేర్చుకున్నాడు కూడా. అది వేరే చివరికి తను సంపాదించారు. పలుకుబడి తనకు ఇష్టమైన నటనా శాఖలో ప్రవేశించి మళ్ళీ పైకి వచ్చా. బాబు, నీకు అంతటి ధైర్యం తెగింపు ఉన్నాయా? విద్య నేర్చుకోకుండా అందులో ప్రవీణుడని డబ్బా వాయించి నెత్తుకొచ్చే పట్టుదల తెగింపు ఉన్నాయా అడిగా. అర్థంగా తాడించా. ఈ విధంగా రాజు నరసన్న బైరాగి కథలు సినీ ఫీల్డ్లో నెగ్గుకు రావటానికి కావలసిన తెగింపు, తెలివితేట, బుకాయింపు గురించి అవి నీకున్నాయా అని ప్రశ్నించారు. దేవన్నాడు రాజు. అయితే నువ్వు సినీ ఫీల్డ్కి పనికి రావని రాజకీయ రంగానికి బేతాడుని వాడుకొని మొళ్ళపొడి సినీ రంగం రంగుల్ని ప్రదర్శించడానికి విక్రమార్కుని భోజరాజు విక్రమార్క సింహాసనం ఎక్కబోతు సాలభంజిక. ఆ విక్రమార్కుడి గుణగణాలు నీకున్నాయా అని ప్రశ్నిస్తే ఇందులో సినీ రంగం అనే సింహాసనం ఎక్కాలనుకునే రాజుకి ఇలాంటి ప్రశ్నలే ఎదురవు. నరసన్న బైరాగి సినిమాయా జాలం గురించి అంతగా చెప్పిన పట్టువదలని రాజు ధైర్యం చేసి ముందుకి ప్రయాణించి చివరికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో 2వ నంబర్ ప్లాట్ఫారం మీద కుడికాలు మోపాడు. నరసన్న వదిలిపెట్టి వెళ్ళిన చిట్టి కాగితాల పెట్టెని ఓ పత్రికా వీధిలో ఉంచి మద్రాసు రోడ్డున పడ్డా. రేపు గేటు మహాత్మ్యం గురించి తెలుసుకో.